గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఖమ్మం వాసుల పాలిటి కొంగు బంగారంగా వెలసిల్లుతున్న నారసింహుని స్తంభాద్రి క్షేత్రస్థల పురాణం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన దివ్యక్షేత్రంగా పేరుగాంచి నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ దేవాలయం స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ కొండపై త్రేతాయుగంలో మౌద్గల్య మహాముని తన శిష్యవృందంతో గుహలో తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యను. అప్పుడు స్వామిని ఈ కొండపై లక్ష్మీ సమేతుడవై కొలువై ఉండమని ముని ప్రార్థించగా స్వామి దక్షిణ ముఖంగా గుహలో వెలిసినాడు. స్తంభం నుండి ఉద్భవించిన స్వామి కాబట్టి ఈ క్షేత్రమునకు స్తంభాద్రి అని పేరు వచ్చింది. కాలక్రమేణా స్తంభాద్రిపురంగా, ఖమ్మం మెట్టుగా, ప్రస్తుతం ఖమ్మంగా వాడుకలో ఉంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రతాపరుద్రుడు స్వామిని దర్శించి ఆలయ నిర్మాణం చేసినారు. అప్పటి నుండి ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలు వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించబడుతున్నాయి. భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుగాంచిన ఈ స్వామికి ఆదివారం ప్రత్యేకంగా పానకాభిషేకం, గ్రహదోష నివారణ పూజలు తదితర భక్తుల సంకల్పాలతో పూజలు జరుగుతాయి. ప్రతి వైశాఖ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పండుగలు, పర్వదినంలో అన్నిటికీ భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనార్థం విచ్చేస్తూ ఉంటారు. సదా నృసింహం స్మరామి స్మరామి స్మరామి. ధన్యాస్మి. స్వస్తి.